అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలో ఎంత టేస్టీ అయిన అద్భుతమైన రవ కేసరి అయితే చూడబోతున్నాం. ఒక్కసారి మీరు అలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకొని తినాలనిపిస్తుంది. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించేసుకుని ఇలాగ కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టేసిన తర్వాత ఇలాగ ఒక గరిటె వచ్చి ఆయిల్ వేయాలి. నేను వచ్చి రేపంట ఆయిల్ వేస్తున్నాను. అలాగే ఒక గరిటె వచ్చేసి నెయ్యి. ఆయిల్ నెయ్యి రెండు వేడెక్కిన తర్వాత ఒక కప్ వచ్చి గోధుమ నూక తీసుకోవాలి. ఇలా సన్నగా ఉండే గోధుమ నూక అయితే తీసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. గోధుమ నూక వేసిన తర్వాత మంట వచ్చి హైలో కాకుండా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. గోధుమ నూక బాగా కలర్ మారేంత వరకు అయితే వేపుకోవాలి. ఈ గోధుమ నూక వేగాలంటే కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. సిమ్లోనే పెట్టుకొని మనం ఇలా వేపుకోవాలి, అప్పుడు బాగా వేగుతుంది. మనం ఎంత బాగా వేపుతేనే అంత బాగుంటుంది కేసరి. చల్లారినా సరే గట్టిగా అవ్వదు, స్మూత్గా ఉంటుంది. ఇప్పుడైతే మన గోధుమ నూక అయితే బాగా వేగి కొద్ది గోల్డెన్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం గోధుమ నూక తీసుకున్నామో అదే కప్పుతో అయితే 1.5 కప్పు అయితే పంచదార అయితే వేసుకోవాలి. ఇంకా బాగా తీపి కావాలంటే ఒకటికైతే 2 కప్పులు వేసుకోండి, లేకుంటే తక్కువ కావాలనుకుంటే 1.5 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలర్ గురించి అయితే నేనైతే కొద్దిగా కుంకుమ వేసుకుంటున్నాను. అలాగే యాలకుల పొడి ఉంటే వేసుకోండి, లేకుంటే ఇలా తీసుకొని దంచుకొని ఇలా వేసుకోండి, అప్పుడు మంచి స్మెల్ ఉంటుంది. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి. ఇలా పంచదార బొంబాయి రవ్వ ఇలా బాగా కలిసిపోయినట్టు ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిసిపోయినట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులో అయితే 3 కప్పులు అయితే నీళ్ళు అయితే వేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి అయితే 3 కప్పులు అయితే నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడైతే 1 కప్పు వేసుకుంటున్నాను. ఇలాగా 3 కప్పులు నీళ్ళు అయితే వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మంట వచ్చి హైలో పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి. అప్పుడైతే ఇలా దగ్గర పడుతుంది. ఇలా బాగా దగ్గర పడినప్పుడు అయితే మంట వచ్చేసి కొద్ది తగ్గించుకోవాలి. ఇలా ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూసారు, ఇప్పుడు బాగా దగ్గరికి అయిపోయింది. ఇలా దగ్గరికి అవ్వగానే ఇప్పుడు నేనైతే కొద్ది కలర్ వేసుకోవాలనుకుంటున్నాను. కొద్దిగా అయితే నాకైతే కలర్ఫుల్ కనిపించట్లేదు కాబట్టి నేనైతే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలర్ఫుల్గా ఉంటుంది అనమాట ఇలా వేయడం వల్ల. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మరోవైపు అయితే ఇలాగా ఒక చిన్న కళాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి అయితే కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలాగా వేసుకోవాలి. ఈ ఆయిల్లో ఎండి ద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడి గింజలు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే కేసర్లు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. నాకు ఇంకా కొద్దిగా కలర్ఫుల్గా ఉండాలనేసి నేనైతే ఇంట్లో ఇంకా కొద్దిగా ఐటమ్ అయితే వేస్తున్నాను. టూటీ ఫ్రూట్ అయితే వేసుకుంటున్నాను. ఇలాగైతే నా దగ్గర అయితే 3 కలర్లు ఉన్నాయి, 3 కలర్లు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా చెర్రీ కూడా ఉంది, ఆ చెర్రీ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో. చూసారా, ఇలా కలుపుతూ ఉంటే కళాయికి అంటుకోలేదు, గరిటె కూడా అంటుకోలేదు. ఇప్పుడైతే మన కేసరి అయితే రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా సరే మీ ఇంట్లో ప్రసాదాలు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.